హలో బెస్టీస్. నేనైతే మా నాన్నని మటన్ తీసుకురమ్మన్నాను. మటన్ అయితే వెతికారంట టౌన్ అంతా. కానీ దొరకలేదని చెప్పి చేపలున్నాయని చెప్పి ఫోన్ చేశాడు. ఇంక మా అమ్మకైతే చెప్పాను, చేపల కూర చేయగలమా అంటే, మా అమ్మ వెంటనే ఏమనింది, నాయనా నీకు నీకు నచ్చింది నేను చేసి పెడతాను, నీ ఇష్టం కదా అని చెప్పింది. నేను వెంటనే చేపలైతే తెచ్చిమని చెప్పాను. కేజీ అయితే 200 ఉన్నాయంట. ఇంకా 200 ఇంకొక 2 కేజీస్ అయితే తీసుకురమ్మని చెప్పాము. 2 కేజీస్ అయితే 400 పడింది. వాళ్ళే క్లీన్‌గా కడిగిచ్చేసి ఇచ్చేశారు. నేనైతే మా అమ్మని నెల్లూరు చేపల పులుసు అయితే చేయమా అని చెప్పాను. నెల్లూరు చేపల పులుసు అంటే ఏం లేదండి, చింతపండు, మామిడికాయ ఏసైతే చేస్తారు. అదే నెల్లూరు చేపల పులుసు అంటారు. మేమైతే పక్కా మామిడికాయ అయితే చేసుకుంటాము. ఎందుకంటే మామిడికాయ ఎంత కాస్ట్ ఉన్నా, ఏ సీజన్ అయినా కూడా మామిడికాయ తప్పనిసరి వేస్తాము. మా అమ్మ మంచిగా చేసి పెట్టిందండి. రాగి ముద్ద అయితే చేయమన్నాను. మా సైడు రాగి ముద్దని సంగటి అని కూడా అంటారు. ఈ సంగటికి నెల్లూరు చేపల పులుసుకి కాంబినేషను భలే ఉంటుంది. నేనైతే మామూలుగా తినలేదు. హ్యాపీగా అనిపించింది నాకు. దట్టు ఆ రోజు ఎందుకో కొంచెం స్పెషల్‌గా అనిపించింది. రాగి సంగటి అయితే మెత్తగా ఉన్నిందండి. దూదిలాగా ఉన్నింది. అలా పెట్టుకుంటే అలా కరిగిపోయింది. ఆ చేపల కూర స్మెల్‌కి అసలు మామూలుగా తినలేదు. ఇంక మా పాపకైతే క్యారీ అయితే కట్టిచ్చేసాము. ఇంక మా పాపకు కూడా ఇష్టం అన్నమాట. నాకేది ఇష్టమో అదే ఇష్టము మా పాపకు గూడా. ఈ 2 కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకోండి.